సో ఈరోజు యొక్క మెసేజ్ లేకుంటే ఈరోజు యొక్క అంశము, దిస్ ఇస్ సంథింగ్ విచ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిస్ పీపుల్. అంటే ఈ యొక్క అంశము లేకుంటే ఈరోజు మనం వినబోయే ఈ యొక్క టాపిక్ మనకి ఏ క్లారిటీ మనకు ఇస్తుందంటే, ప్రభు ఒక మనిషి దగ్గర నుంచి ఏది చాలా ఆయన ఆశపడుతున్నాడు, లేకుంటే చాలా క్యారెక్టరిస్టిక్స్ బైబిల్లో ఉంది. కానీ అంటే ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా బతకాలని చెప్పేసి చాలా ఉన్నాయి. అంటే ఫెయిత్ గురించి రాయబడి ఉంది, లేకుంటే క్యారెక్టర్ గురించి రాయబడి ఉంది, లేకుంటే చాలా చాలా అంశాలు మనం చూస్తాము. కానీ ఈరోజు యొక్క పర్టికులర్ టాపిక్ మనకి ఏ క్లారిటీ మనకు ఇస్తుందంటే, మన జీవితంలో వచ్చే అన్ని కష్టాలు నష్టాలు అన్నిట్లో కూడా మనం ఎలా బిహేవ్ చేయాలి, లేకుంటే మనం ఎలా స్థిరంగా మనం నిలబడాలనే ఒక క్లారిటీ మనకి ఈరోజు ఇది ఇస్తుంది అన్నమాట. సో యోహాను 11వ అధ్యాయము 4వ వచనము, ద గాస్పెల్ ఆఫ్ జాన్ 11th chapter verse number 4. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. సో ఇది యాక్చువల్గా మనము పోయిన వారము, దానికి ముందు వారము మనం లాజర్ యొక్క మరణంలో నుంచి కూడా మనం మెడిటేట్ చేసాం. ఇది కూడా ఆ చాప్టర్ నుంచే. కానీ ఈ అంశము ఎప్పుడు వస్తుందంటే, లేకుంటే ఈ టాపిక్ ఎప్పుడు వస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు లాజర్ని చూడటానికి వెళ్ళే ముందు జరిగిన ఒక కార్యం అన్నమాట. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యాక్చువల్గా డిలే చేస్తున్నాడు. లాజరు మరణ పడకలో ఆయన ఉన్నాడు అనే ఆ యొక్క టాపిక్ విన్న వెంటనే మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు ఈ యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దిస్ సిక్నెస్ విల్ నాట్ ఎండ్ ఇన్ డెత్, నో, ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, సో దట్ గాడ్స్ సన్ మే బీ గ్లోరిఫైడ్ త్రూ ఇట్ అని చెప్పేసి రాయబడి ఉందండి. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది ఆయనకు మరణం తీసుకురావటానికి కొరకు కాదు, కానీ ఇది దేని కొరకంటే దేవుని యొక్క కుమారుడికి మహిమ దొరకాలనేది అయింది అని. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా కొన్ని అంశాలు మనం ఏమనుకుంటామంటే, కొన్ని విషయాలు మన జీవితంలో ఎందుకు అవుతుందని మనం అనుకుంటామంటే, ఇది ఇక్కడతో అయిపోతుందేమో, ఇక్కడతో మనం ఇంకా మనం ఏం చేయలేమేమో అని చెప్పేసి మనం కొన్నిసార్లు మనం అనుకుంటూ మనం ఉంటాం. కానీ ఇక్కడ మనం క్లియర్గా మనం ఏం చూడగలుగుతామంటే, ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు అంటే ఎవరండి? యేసు ప్రభు కదండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఆయనకి ఏమి ఇష్టం ఆయన తెలియచేస్తున్నాడు యాక్చువల్గా. అంటే మనుషులు ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే, మనుషులు నాకు మహిమను వారు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, చాలాసార్లు చాలా విషయాలు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఇది అలాగే మనం వదిలిపెట్టాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే, వీ హ్యావ్ టు గివ్ గ్లోరీ టు ద సన్ ఆఫ్ గాడ్. అంటే ప్రభు అయిన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ చెందాలి, అంటే మహిమ ఆయన పొందుకోవాలని చెప్పేసి ఆయన ఆశపడేటట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం డీప్గా మనం వెళ్తే, మనం ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనించాలండి. ఇంకో చూడండి, 10 తెగులు మోషే ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ 10 తెగులు కూడా వారు దాటి రావటం మనం చూడగలుగుతున్నాం. వారు దాటి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఎర్ర సముద్రం వారి ముందు ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని వారు 2 పాయలుగా వారు చేసేసి, వారు ఏం చేస్తున్నారంటే, ఆ మోషే ఆ 2 పాయలుగా ఆయన చేసేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు దానిలో నడుస్తూ వారు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి అది దాటిన తర్వాత మోషే ఆయన ఏం ఆశపడుతున్నాడంటే, నేను పర్వతానికి వెళ్తాను, ఎక్కడ మౌంటైన్కి వెళ్తాను, వెళ్ళి నేనేం చేస్తున్నానంటే ప్రభు యొక్క సన్నిధిలో నేను వేచి ఉంటాను అని చెప్పేసి ఆయన ఆశపడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఏ ఒక్క ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా ఆయనతో ఆయన తీసుకొని వెళ్ళలే. ఒక హెల్పర్ని మాత్రం ఆయనతో తీసుకెళ్ళేసి మౌంటైన్కి ఆయన వెళ్ళేటట్టు మనం చూడగలుగుతున్నాం. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు తెలుసా ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు? 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఆయన ఉన్నాడంట. ఉన్నప్పుడు యూజువల్గా మనకు మనుషులుగా ఏదన్నా మన జీవితంలో లేట్ అవుతుంది అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది? మన మనసులో
ప్రభు చేయడేమో అని చెప్పే ఒక ఆలోచన మనలో పుడుతుంది కదండి. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలకి అదే అయింది. ఏమైంది తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే టైం అవుతుంది. ఒక 10 రోజులు చూశారు, ఒక 20 రోజులు చూశారు. వారి యొక్క మనసులో వారికి ఏమనిపించిందంటే ఒక్క మనిషి 20 రోజులు తినకుండా ఆయన బతకగలుగుతాడా అని చెప్పేసి వారు ఆలోచించారు. ఒక 30 రోజులు చూశారు. దాని తర్వాత ఇక వారు ఆగలేకపోయారు. వారు ఏమనుకున్నారంటే ఇకపై మోషే కిందికి రాడేమో, ఇక మనమే ముందుకెళ్ళాలి, మనకెవరు కావాలంటే ఇంకో దేవుడు కావాలి అని అనుకున్నారు. అప్పుడు వారు ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని వారు సృష్టించేసి మరి దాన్ని వారు పూజించేటట్టు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఏమైంది తెలుసా? మోషే ఎప్పుడు కింద దిగి వచ్చాడో దాని తర్వాత మనం ఏం చూస్తున్నాం అంటే ప్రభు ఏమన్నాడంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నా అంటున్నాడు. మీరు ఒక్క నిమిషం మనం గమనించవలసింది ఏంటంటే, మనం చదివేటప్పుడు అది ఆ బైబిల్ మనము ఈజీగా మనం చదివేస్తాం, కానీ మనం గుర్తుంచుకోవాలి ఏం తెలుసా, ఆ 10 తెగులు కూడా ఇజ్రాయేల్ ప్రజలు వారు కళ్ళారా వారు చూశారు. అంటే ప్రభు చేసిన మహిమ అన్నిటిని కూడా వారు కళ్ళారా చూశారు. అంటే ఈజిప్ట్లో ఉన్న ఆ సైన్యాన్ని అన్నిటినీ కూడా కింద పడేసింది కూడా వారు కళ్ళారా చూశారు, కళ్ళారా విన్నారు, కళ్ళారా అన్నిటినీ కూడా వారు ఎక్స్పీరియన్స్ వారు చేశారు. కానీ మనం ఏం చూడగలుగుతున్నాం తెలుసా? చివరికి వారు మహిమను ఎక్కడిచ్చారంటే ఇంకో విగ్రహానికి కానీ ఇంకో దానికి వారు ఇచ్చేటట్టు మనం చూడగలుగుతున్నాం. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మన జీవితంలో ప్రభు మన జీవితంలో అది ఏ ఒక్క చిన్న మేలు ఆయన చేసినా కూడా మహిమను మనం ఏ రోజు కూడా దొంగతనం చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు వారు అదే చేశారు. ఏం చేశారు తెలుసా? మనము మహిమ ఇస్తున్నాం, అదొకటి ఓకే, ఇంకోటి ఇవ్వకపోవటము కూడా తప్పే. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నేను ఇంకో దానికి వెళ్ళి నా మహిమ నేను ఇస్తేనే కదా నేను ప్రభుని నేను చిన్నగా నేను చేసినట్టు అని చెప్పేసి కొందరు మనం అనుకుంటాం. అది కాదండి, మనం ప్రభుకు మహిమ దానికి ఇవ్వకపోయినా కూడా అది తప్పే. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం చేశారంటే మహిమ కూడా ఇవ్వలే, వారు ఏం చేశారంటే దాని వారు దొంగతనం, అంటే ఆ మహిమను వారు తీసుకొని వారు ఏం చేశారంటే ఇంకో దానికి వారు ఇచ్చేసారు. అంటే నేనేం చెప్పాలని నేను ఆశపడుతున్నంటే మన జీవితంలో అయ్యే ప్రతి ఒక్క చిన్న దానికి కూడా, ప్రతి ఒక్క మేలైన వాటికి కూడా మనం ఏం చెప్పటం మనం నేర్చుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం మహిమ ఇవ్వటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. మనం ఎప్పుడంతా ఇంకో దానికి మనము ప్రాముఖ్యత మనం ఇస్తామో, లేకుంటే ఇంపార్టెన్స్ మనం ఇస్తామో ఏమవుతుందంటే ప్రభుకి అది నచ్చదండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే యెహోవా అయిన నన్ను మాత్రమే సేవించండి అని అన్నాడు. అంటే ఫస్ట్ కమాండ్మెంట్ అదే ఉంది. ఏమనుంది? నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. అంటే ప్రభు ఏం ఆశపడుతుందంటే వేరే దేన్ని కూడా మనం ఆరాధించకూడదంట. ఫస్ట్ ప్రభుకి ఏం నచ్చదంటే స్టీల్ చేయటం ప్రభుకు నచ్చదండి. అంటే మహిమను దొంగలించడం నచ్చదన్నమాట. ఒకసారి నేను స్కూల్లో నేను చదివేటప్పుడు ఏమైందంటే యూజువల్గా ప్రాజెక్ట్స్ ఇస్తారు అన్నమాట. అంటే చిన్న చిన్న వాటికి ప్రాజెక్ట్స్ వారు ఇస్తారు. ఇచ్చేటప్పుడు మేమేం చేస్తామంటే గ్రూప్గా మేము వర్క్ చేస్తాం. ఒక 4 కలిసి ఒక చిన్న పని మేము చేస్తాం అన్నమాట. ఒక సైన్స్ ప్రాజెక్ట్ కానీ లేకుంటే ఏదన్నా థియరీ ప్రూవ్ చేయడానికి అన్నిటికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్లో ఇస్తారు. ఒకసారి ఏమైందంటే నన్ను నా ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్లో వారు వేసేసారనమాట. సో దాంట్లో నేనేం చేశానంటే నేను నా భాగాన్ని కూడా నేను చెల్లించానంటే దానికి ఒక 500-600 రూపాయలు ఖర్చు చేసి అన్ని ప్రింట్అవుట్స్ అంతా తీసుకొచ్చేసి మరి ఆ సైన్స్ ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని ఖర్చు చేసే అన్ని వర్క్ అంతా నేనే చేశాను అన్నమాట. చివరికి ఏమైందంటే లాస్ట్లో అంటే ఒక ప్రాజెక్ట్ ఎవరికి చాలా బాగుందో వారు ఏం చేస్తారంటే నిలబడిపించి వారికి చప్పట్లు కొట్టిపిస్తారనమాట స్కూల్లో. సో ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇలా అందరు మా గ్రూప్ని నిలబడిపించారు. అడిగారు ఎవరు చేశారంటే
ఇంకోటి ఏమన్నాడంటే మేమేం చేసాం అన్నాడు. సరేరా బాబు నీది అయిపోయిందని చెప్పేసి అయిపోయిన తర్వాత లంచ్ టైంలో స్టార్ట్ అయింది మా ఇద్దరికి గొడవ. నేను కష్టపడిన దానికి ఫలితం ఏడ అడిగితే ఏముందిరా మనం అందరూ ఫ్రెండ్సే కదా, అందరం కలిసే చేసాం కదరా, అందరూ ఇదే చేసాం కదరా అన్నాడు. లేదు నేను చేసిన దానికి ఫలం ఎక్కడ, నీకు అందరూ చెప్పట్లు అంటే చిన్నపిల్లలం కదా అప్పుడు, నేను చేసిన దానికి ఫలితం ఎక్కడ, నేను ఖర్చు పెట్టా, నేను అన్ని చేసా, అది చేసా, ఇది చేసా అని అడిగితే ఇక లాస్ట్కి ఇక వాడెళ్ళి టీచర్ దగ్గర చెప్పించే వరకు నేను వదిలిపెట్టలేదు. రే బాబు నేను కష్టపడాలి, చప్పట్లు మాత్రం నీకారా ఆగరా, నీ సంగతి చూస్తా. వెంటనే నెక్స్ట్ రోజే మరి ఆ టీచర్ దగ్గర వెళ్ళటం జరిగిందనమాట. వెంటనే ఆయన చెప్పాడంట, ఆయన చెప్పాడు, నా ముందే చెప్పాడు, మ్యామ్ మరి ఇలా శామ్ కూడా ఇలా కాంట్రిబ్యూట్ చేశారు, ఇలా చేశారు, అది చేశారని చెప్పిన వెంటనే అవునారా బాబు షబాష్ అని చెప్పేసి ఇలా చేయి ఇలా పైకెట్టి ఇలా అప్రిషియేట్ చేసిన తర్వాతనే నా మనసు కామైంది, నిద్రపోయానమాట ఆ రోజు నైట్. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నంటే ఒక్క మనిషికి ఆయన చేసిన పనికి ఆయనకు ఏది బహుమతి కానీ ఆయనకు అప్రిసియేషన్ ఆయనకు దొరకనప్పుడు ప్రభు మాత్రం ఆయన ఎలా ఊక్కొని ఆయన ఉంటాడు కదండి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు అది చేసిన వెంటనే ప్రభు ఏం ఆలోచించాడంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇన్ని తెగులు నేను వారికి తీసుకొచ్చా, ఈజిప్ట్ ప్రజలందరినీ కూడా నేను అంటే వారందరినీ కూడా తీసేసా, కానీ ఇక్కడ చివరికి మహిమ నాకు దొరకలేదు కానీ ఇంకో విగ్రహానికో లేక దానికో వెళ్తుంది కదా అని చెప్పేసి ఆయన చూసి ప్రభుకి చాలా కోపం వచ్చేసి తీసేయాలని అనుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు. కానీ ప్రభు చూడండి, ప్రభు దాని తర్వాత కూడా వారిని నడిపించినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఫస్ట్ స్టీలింగ్ ప్రభుకి నచ్చదు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.